ఇప్పుడు సీను 65 మాట్లాడబోతుంది వెంకీ 75 గురించి. ఎస్, అంటే వెంకటేష్ బాబు గారి 75th ఫిలిం సైంధవ్ గురించి. ఇప్పుడే చూసి వచ్చినా ఎట్లుంది, ఏడ నచ్చింది, ఏడ నచ్చలేదు, ఏది మంచుకున్నది, ఏది మంచిగా లేదు, ఏది పాజిటివ్, ఏది నెగిటివ్ అన్నీ మాట్లాడుకుందాం. కుల్లం కుల్ల నిజం మాట్లాడుకుందాం. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి, గంట కొట్టురి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. అప్పుడే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఇక పాతలో ఒక లైక్ కొట్టురి, నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం కొత్త వాళ్ళు చేయరు. ఓకే, షురు చేద్దాం భయ్. నాకు ఈ సినిమాలో ఒక కోర్ ఎలిమెంట్ ఉన్నది. ఈ సినిమాలో ఆ ఎలిమెంట్ నాకు బాగా విపరీతంగా నచ్చింది. అదే సెంటిమెంటు, ఫాదర్ ఎమోషన్. అఫ్ కోర్స్ ఈ ఫాదర్ ఎమోషన్ గప్పట్ల తులసి సినిమాలో చూసిన ఎమోషన్ లెక్కనే ఉన్నది. పిల్లగాడు ఉరికత్తంటే కింద పడతంటే ఇంజెక్షన్ కోసం తండ్రి ఫైట్ చేస్తాంటే ఇట్లాంటివన్నీ కూడా మనకు ఆల్రెడీ ట్రైలర్ చూసే ట్రోళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. నేను కూడా థియేటర్లో లోపలికి పోయేటప్పుడు అన్న నాకు ఒక తెలిసిన బ్రదర్ కలిసిండు, భయ్యా ఈ సినిమా ఏదో తేడా కొడుతుంది, ఆ ట్రైలర్ చూస్తా అంటే తులసి సినిమా చూసినట్టుగానే అనిపించింది, నీకు కూడా అనిపించిందా అనుకుంటా మాట్లాడుకుంటానే లోపలికి పోయినా. కూర్చున్నాక మాత్రం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరుపులు లేవు, కెరుపులు లేవు, మెరుపులు లేవు. సినిమా అంతా సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ వరకు మనుషులు గిట్లా ఏడ్చుకుంటూ బయటకు వచ్చారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఆ ప్రీ క్లైమాక్స్లో బాగా ఏడ్చిన, ఎమోషనల్గా ఫీల్ అయినా, కళ్ళు తుడుచుకున్నా. ఫాదర్హుడ్ అనుభవించే ప్రతి ఒక్కరు కూడా బాగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. మిగతా వాళ్ళంతా యాక్షన్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ సీక్వెన్స్లకి, యాక్షన్ డ్రామాకి కనెక్ట్ అయ్యి కూర్చుంటారు. కొంతమందికి అది కొద్దిగా బోర్ అనిపించుండొచ్చు, ల్యాగ్ అనిపించుండొచ్చు. కొంతమందికి అబ్బా గిన్ని ఫైట్లు, గింత యాక్షన్ డ్రామా, గింత కథ, దీనికంటే ముందేం జరిగింది అంటే ఇక్కడ ఫిజిక్స్ ఎట్టిపోయింది అండ్ ఆపోజిట్లో గన్నులు పట్టుకున్న వాళ్ళు ఎందుకు గన్నులు కాదు, ఇవన్నీ ఆలోచిస్తే మాత్రం ఇవన్నీ నెగిటివ్గా కనబడతాయి. కానీ కోర్ సబ్జెక్టు మీదకి వెళ్ళి పోయేసరికి అంటే 10లో 6 పాయింట్లు భలే అనిపించినప్పుడు 4 పాయింట్లు కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ అడ్జస్ట్ అయ్యి ముందరికి పోవచ్చు. ఇది లైక్ ఇప్పుడు వెంకటేష్ బాబు ఫైట్ చేస్తుంటే గన్నులు పెట్టి కాలుతుంటే ఆపోజిట్లో చేతులలో కూడా గన్నులు ఉన్నాయి కదా, అవన్నీ ఎటు పోతున్నాయి బుల్లెట్లు అంటే పాత సినిమాలలో అడగకపోయేది, కానీ ఇప్పుడు ఆడియన్స్ అడుగుతున్నారు వాళ్ళంతా గన్నులు పట్టుకుని కాలికి ఎందుకు నిల్చున్నారని. అఫ్కోర్స్ అట్లాంటి క్వశ్చన్లు రేజ్ అయితే కావచ్చు, కానీ ఒక సినిమానిగానే చూస్తూ ఆ ఫాదర్ ఎమోషన్ని, ఆ స్టోరీ లైన్ని, ఆ బాటమ్ లైన్ని అర్థం చేసుకుంటూ ముందరికి పోతే మాత్రం వెరీ ఎమోషనల్లీ కనెక్టెడ్ అద్భుతమైన ఫిల్ము. ఎస్, పవర్ ప్యాక్డ్ యాక్షన్, థ్రిల్లర్, ఎమోషనల్, సెంటిమెంటల్ డ్రామా. ఎస్, అఫ్కోర్స్ సేమ్ కైండ్ ఆఫ్ సినిమా ఇంగ్లీష్లో ఒకటి ఉన్నది అబ్బా, బ్లడ్ డైమండ్ అని ఒకటి ఉంటుంది. ఇంచుమించు ఆ సినిమా నుంచి ఇది ఇన్స్పైర్ చేసి తీసుకొని రాసిన సినిమా లెక్కనే కొడుతుంది. అది మొత్తం ఆస్కార్లు బొచ్చరైన అవార్డులు వచ్చిన సినిమా అన్నట్టు. బ్లడ్ డైమండ్ అని ఉంటుంది. నేను దాన్ని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. సీనన్న కథలని అప్పట్లో ఒక ఛానల్ పెట్టి ఇంగ్లీష్ సినిమాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన చూసిరా. అందులో బ్లడ్ డైమండ్ అనే సినిమా కూడా సూపర్ సినిమా, అది ఇంగ్లీష్ది. ఆ సినిమాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన, అది కామెంట్లో లింక్ పిన్ చేసి పెట్టే ప్రయత్నం చేస్తే కానీ. సో ఆ కైండ్ ఆఫ్ సినిమా ఇది. అందులో నుంచి ఇన్స్పైర్ చేసి తీసుకున్నట్టుగానే ఉంటుంది. అందులో కూడా ఫాదర్ సన్ ఎమోషన్ ఉంటుంది, ఇక్కడ ఫాదర్ డాటర్ ఎమోషన్ ఉంటుంది. కాకపోతే అక్కడ సబ్జెక్ట్ని వేరే రకంగా రన్ చేస్తారు, ఇక్కడ వేరే రకంగా రన్ చేస్తారు. ఇక్కడ సైంధవ్ అనే క్యారెక్టర్ ఉంటుంది. అంటే వెంకటేష్ బాబు గారి క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం, క్యాస్ట్ గురించి. వెంకటేష్ బాబు గారి సైంధవ్ కోనేరు అనే క్యారెక్టరు, షార్ట్ కట్లా సైకో. అంటే సైంధవ్లోని సైని, కోనేరులోని కోని తీసుకుంటే సైకో అన్నట్టు. సినిమాలో సైకో అనే పిలుస్తూ ఉంటారు క్యారెక్టర్ని. అంటే సైంధవ్ కోనేరు, సైకో వస్తున్నాడు, సైకో ఈజ్ బ్యాక్. అఫ్కోర్స్ సెకండ్ పార్ట్ కూడా అనౌన్స్ చేసారు, సైకో కమ్ బ్యాక్ సూన్ అన్నట్టుగా పెట్టిరు. అంటే సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుంది అన్నట్టుగా ఒక చిన్న హింట్ ఇచ్చిపెట్టారు. ఎందుకంటే విలన్స్లో ఒక క్యారెక్టర్ని చంపలేదు, అట్నే ఉంచారు. కాబట్టి అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో సైంధవ్ కోనేరు, శైలేష్ కొలను డైరెక్టర్ పేరు, అయినది కూడా షార్ట్కట్లో సైకో అన్నట్టు. అందుకే అట్లా పెట్టిండు. అమ్మో తెలుగులోడు డైరెక్టర్ చాలా తెలివిగా తీసిండు. నవాజుద్దీన్ సిద్దికీ ఉన్నాడు కదా, అటువంటి అద్భుతమైన టాలెంటెడ్ ఆర్టిస్ట్, హిందీ మన బాలీవుడ్ యాక్టరు, ఆయన తీసుకొచ్చి పెట్టిండు కదా, ఆ క్యారెక్టర్కి అయినే యాప్ట్ అన్నట్టుగా. ఈ సినిమాలో అయితే హైలైట్ వెంకటేష్ బాబు గారి క్యారెక్టర్కి వెంకటేష్ అయితేనే యాప్ట్ అవుతాడు, వేరే వాళ్ళు అయితే సెట్ గారు అన్నట్టుగా ఆయన కోసమే రాసిన కథ లెక్క ఉంటుంది. అండ్ ఆ పాప చేసింది బేబీ సారా చాలా బాగా చేసింది, యాక్టింగ్ సూపర్ అనిపించింది. హీరోయిన్ శ్రద్ధ ఆమె బాగానే చేసింది. డాక్టర్ క్యారెక్టర్ చేసిన రుహానీ ఆమె మంచిగానే చేసింది. ఇక ఈయన నవాజుద్దీన్ సిద్దికీకి మనం 100కి 200 మార్కులు వేయచ్చు. ఆయన క్యారెక్టర్కి సూపర్ న్యాయం చేసిండు. ఆ క్యారెక్టర్ అంటే చాలా అన్ని క్యారెక్టర్లకు ఒక క్యారెక్టరైజేషన్ అనేది ఒకటి డిజైన్ చేసి పెట్టిండు డైరెక్టరు. ఆయన చాలా బాగా డిజైన్ చేసిండు, మంచిగా అనిపించింది.
అయితే ఆ డైరెక్టర్ ఏంటంటే ఏం చేసిందంటే ఆ నవాజుద్దీన్ సిద్దికీకి చిన్న చిన్నవి పెట్టిండనట్టు. అంటే అతనికి షూస్ వేసుకునే ఉంటాడు ఎప్పటికీ అనేది ఒకటి, అండ్ వాచ్ గురించి ఇంపార్టెన్స్ ఇచ్చేది, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్నవి పెట్టి ఆ క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసిన. హిందీలో మాట్లాడుతూ ఉంటాడు, మధ్య మధ్యలో తెలుగులో క్యాబ్ వెళ్తే అంటాడు, తెలుగులో తెలుసుకుని మళ్ళీ తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ హిందీ తెలుగు మిక్సింగ్లో ఖతర్నాక్ అనిపించింది ఆయన క్యారెక్టరైజేషన్. క్యారెక్టరు చచ్చిపోయేటప్పుడు కూడా అతను బిహేవ్ చేసే విధానం అంత మస్తు అనిపిస్తుంది. అండ్ ప్రీ క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది, అండ్ క్లైమాక్స్లో ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది. క్లైమాక్స్లో ఒక 10 నిమిషాలు ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కానీ అది కానీ ఏడిపించేస్తుంది అబ్బా. అరే ఫైట్ ఏడిపించడం ఏంటంటే ఏడిపిస్తుంది అంతే. ఎందుకంటే మధ్యలో ఒక సాంగ్ ఉంటుంది అబ్బా. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయనకు కూడా కూతురు ఉంది కాబట్టి కూతురు సెంటిమెంట్ అనగానే ఖతర్నాక్గా డిజైన్ చేసి అనిపించింది. ఆయన కూతురు ఎవరో తెలుసు, డి అని ఉంటుంది చూడు, సింగ్ ఏంటది అంటే పాటలు ఉంటాయి చూడు, డి మీకు తెలిసే అనుకుంటే నేను చెప్పి ఆ పాటలన్నీ గమ్మత్తుంటాయి. తెలుగులో ఏంది, చమ్కీలా అంగీలాజీ వదినే సాకు లెక్క ఉండేటోడే, అట్లాంటి పాడుతుంది ఉంటుంది చూడు డిఫరెంట్ వాయిస్ తోటి. వాళ్ళ నాన్న సంతోష్ నారాయణ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. దసరా సినిమా కూడా అయినా కదా కొట్టింది. ఇక సంతోష్ నారాయణ కూతురు గురించి ఒక పాట ఉంటుంది అబ్బా మధ్యలో, ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉంటుంది. ఏంది, ఏ జన్మలో నువ్వు నాకు అమ్మవు, ఈ జన్మలో నాకు కూతురు అయి పుట్టినవు అని ఒక లైన్ వస్తుంది. లిరిక్ రైటర్ ఆయన చాలా బాగా రాసిండు. ఆ పాటకి మంచి మ్యూజిక్ ఉంటుంది. అదే పాట ఒక హ్యాపీ మూమెంట్లో ఉన్న పాట క్లైమాక్స్లో వచ్చేసరికి సాడ్ మూమెంట్ లెక్క, అంటే సాడ్ సాంగ్ కింద ఉంటుంది. ఏడిపిచ్చేస్తుంది అబ్బా. కళ్ళలోకి నీళ్ళు ఇట్లా ఆరుతాను, ఇట్లా దుడుచుకుంటున్నాను, ఆ పక్కనైనా దుడుచుకుంటాను, ఇటు పక్కనైనా దుడుచుకుంటాను. నేను స్వెటర్ వేసుకొని పోయినా అన్నట్టు, ఇట్లా పైన హుడీ వేసుకొని పోయినా ఇట్లా పట్టుకొని ఇట్లా దుడుతాను నేను. అంత ఎమోషనల్గా టచ్ అయింది. వెరీ 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 నైస్. నాకైతే బాగా అనిపించింది ఆ పాట కానీ, ఆ సంతోష్ నారాయణ మ్యూజిక్ కానీ. ఇక మిగతా క్యారెక్టర్స్లో ఆర్య ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు. అదే హీరో ఆర్య ఉన్నాడు కదా, తమిళ హీరో ఆర్య అని చాలా మంచి క్యారెక్టర్. జస్ట్ గెస్ట్ అపిరెన్సే, కాకపోతే మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ కూడా వేస్ట్గా పెట్టలే. సారీ, వేస్ట్ అనుకున్న క్యారెక్టర్ని పెట్టలే. ఏది వెంకటేష్ బాబు గారి, అంటే వెంకటేష్ గారి ఫస్ట్ వైఫ్ ఉంటుంది, అంటే ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ లేదు కానీ, అంటే సెకండ్ హీరోయిన్ ఉంటుంది. సెకండ్ హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్, మనకి ఫస్ట్ హీరోయిన్ పెట్టలే. ఎందుకంటే అవసరం లేదు, ఒక సీన్లో చచ్చిపోయే క్యారెక్టర్ కాబట్టి అసలు ఆమె చూపించనే లేదు. ఊరికినే చనిపోయింది అన్నట్టు చూపించేస్తారు, కూతుర్ని తండ్రే పెంచినట్టు చూపిస్తారు తప్ప ఎక్కడ కూడా అనవసరమైన క్యారెక్టర్ని పెట్టలేదు అబ్బా. అదే అద్భుతం. డైరెక్టర్ శైలేష్ కోలను హ్యాట్స్ ఆఫ్ టు దట్. ఎందుకంటే అనవసరమైన క్యారెక్టర్ అవసరం లేదు కాబట్టి అవసరమే లేదు, ఎందుకు పెట్టడం అన్నట్టుగా లేదు. చాలామంది డైరెక్టర్లు ఏం చేస్తారు, ఇంత స్టోరీ పెట్టి, వాళ్ళకు లవ్ స్టోరీ పెట్టి, ఆ సీన్లు పెట్టి, ఆ కథా కార్ఖానా, ఆ ఎక్స్ట్రాస్ అన్నీ పెడతారు. ఆ ఎక్స్ట్రాస్ ఏమీ లేవు. క్లీన్గా ఏ సీన్ అవసరం ఆ సీన్ ఉంది. వేస్ట్ సీన్ అనేది అసలు వేస్ట్ అనుకున్నది పెట్టనే లేదు. ఆమె పేరు ఆండ్రియా విలన్ నవాజుద్దీన్ సిద్దికీ పక్కన ఉంటుంది. ఖతర్నాక్ చేసింది. తన పర్ఫార్మెన్స్ అఫ్కోర్స్ ఆ క్యారెక్టర్కి ఆమెనే సెట్ అవుతుంది. మళ్ళీ చూడురి, నవాజుద్దీన్ సిద్దికీ క్యారెక్టర్కి ఆయన మాత్రమే న్యాయం చేయగలుగుతాడు. ఆండ్రియా క్యారెక్టర్కి ఆమె మాత్రమే న్యాయం చేయగలుగుతుంది. రుహానీ శర్మ హీరోయిన్, ఆమె ఇందులో డాక్టర్ క్యారెక్టర్ చేసింది. ఆ క్యారెక్టర్ ఆమె చాలా బాగా చేసింది, ఒక సోషల్ యాక్టివిస్ట్ కింద. అండ్ బేబీ సారా పాప చాలా బాగా చేసింది. జయప్రకాష్ గారు ఆఫ్కోర్స్ అసోంటి క్యారెక్టర్లకు ఆయనే సెట్ అవుతాడు, ఆయన బాగా చేసిండు. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చాలా బాగా చేసిండు. అండ్ కొత్త వరల్డ్ని క్రియేట్ చేసారు. చంద్రప్రస్థ అనే ఒక వరల్డ్ని క్రియేట్ చేసి ఆ వరల్డ్, ఆ టెర్రరిస్టులుగా ట్రైన్ అవుతున్న పిల్లలు, అది పెద్ద సబ్జెక్ట్లే, అది బ్లడ్ డైమండ్లో ఉంటుంది సేమ్ సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా దించారు. అదే కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్లు కూడా ఉంటాయి. ఇది హైలైట్. ఆ డ్రెస్సింగ్లను కూడా వాడేసింది అనమాట. ఆ కొత్త వరల్డ్, ఆ కొత్త లొకేషన్స్, ఆ కొత్తదనం అంతా బాగుంది. ఆ టింటు, ఆ కలరింగ్ అదంతా వేరే ఉన్నది. ఒక కారు ఉంటుంది, ఆ కారు కూడా హైలైట్ ఉంటుంది. ఇట్లాంటి కొన్ని మంచి ఎసెట్స్ ఉంటాయి. ఇక నెగిటివ్స్ అంటే ఏంటంటే యాక్షన్ డ్రామా కదా, హెవీ యాక్షన్స్. ఆఫ్కోర్స్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలని చెప్పి యాక్షన్ డ్రామాలలో ఏం చేసిందంటే డైరెక్టర్ వెరీ నైస్, UBA సర్టిఫికేట్ ఉంది. ఎందుకంటే రక్తపాతం ఎక్కువ కాబట్టి పిచ్చి పిచ్చి సీన్లు లేవు. కానీ రక్తపాతం సీన్లు, ఫైట్ సీన్లలో రక్తపాతం సీన్లు కొంచెం మరి పేరేంటి సైకో అని పెట్టినంటే ఎట్లుంటుంది, సైకో సంపుడే ఉంటుంది. అతను చంపితే అక్కడ పైకి పోయిన తర్వాత అక్కడ దేవుళ్ళు నరకమైన అక్కడ అడుగు, వీళ్ళు చంపింది ఎవరంటే వెంకటేష్ బాబు, అదే సైంధవ్ చంపిండు, సైకో చంపిండు అని చెప్పి అక్కడ పైన రికమెండేషన్ కూడా ఉంటుంది నాకు అన్నట్టుగా ఒక డైలాగ్ కూడా ఉంటుంది. అంటే ఆ రేంజ్లో చంపుతాడు అన్నట్టు నెక్స్ట్ లెవెల్గా. అయితే ఆ రక్తపాతాన్ని కొంత బ్లర్ ఇమేజ్లు చేసి పెట్టిండ్రు. నవాజుద్దీన్ సిద్దికీ కూడా కొన్ని క్రూయల్గా చేస్తుంటే వాటిని కూడా కొంత బ్లర్ ఇమేజ్లు చేసి పెట్టారు. అది వెరీ నైస్. అండ్ కొన్ని ఇట్లా నరకేసి చంపే దగ్గర బ్లాక్ ఎడిటింగ్లో బ్లాక్ జుప్ అని వచ్చేసి బ్లాక్ అయిపోయి మళ్ళీ ఫేడ్ అవుట్ అయ్యి ఫేడ్ ఇన్ అవుతుంది, అట్లాంటి ఎఫెక్ట్లు పెట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలి, మరి ఇది ఫాదర్ సెంటిమెంట్ సినిమా కదా, అందుకని చెప్పి ఇట్లాంటివన్నీ యాడ్ చేసారు. యాడ్ ఆన్స్ బాగున్నాయి. నాకు 10 పాయింట్స్లలో
7 పాయింట్స్ మంచిగుండి 3 పాయింట్స్ మంచిగా లేకపోతే సినిమా మంచిగా లేదని నేను చెప్పలేను, అందుకని చెప్పలేకపోతున్నా. అండ్ ఇదేంటంటే బాగా హెవీ పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా. ఆ క్యారెక్టర్ వేసిన అట్లాంటిది. ఒకప్పుడు ఓ మాఫియా దగ్గర పనిచేసి బయటకు వచ్చినోడు ఆ మాఫియా వాళ్ళే ఇతనంటే భయపడుతున్నారు అంటే ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్. మరి ఇతను చంపితే ఎట్లుంటుంది అనేది వాళ్ళు భయపడుతున్నారు అంటే ఇతను ఎంత క్రూయలో చూపించాలి. కాబట్టి అట్లా కొంత క్రూయల్నెస్ చూపించారు. కానీ ఫాదర్ ఎమోషన్ అదంతా బాగా హీరోయిన్ మధ్యలో డ్రామా. గెటప్ సీన్ అన్న క్యారెక్టర్ చాలా బాగుంటుంది, అంటే ఫన్నీగా. ఓకే, ఇంకా ఒక్క వేస్ట్ సీన్ కూడా లేదు. యాక్షన్ డ్రామా బాగున్నది. వెంకటేష్ గారికి మాత్రం సెట్ అయ్యే సినిమా. చంద్రప్రసాద్ అండ్ ఏంటది కార్టెల్ గ్రూప్ అనేది ఒకటి పెట్టారు. అదంతా కూడా బాగా డిజైన్ చేశారు, అంత కొత్తగా మంచిగా. ఆ పోలీసులు కానీ అదంతా వేరే రకంగా డిజైన్ చేశారు అన్నట్టు, కొత్తగా డిజైన్ చేశారు, వేరే వరల్డ్ని క్రియేట్ చేసినట్టుగా చేశారు. ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ ఉంది స్టార్టింగ్లో, అది కూడా మంచిగా ఉన్నది. అది కొద్దిగా వినడానికి ఏదో మెసేజ్ చెప్పినట్టే ఉంటుంది కానీ దాని వెనకాల మ్యూజిక్ వేసి డిచ్కి అంటూ ఉంటారు. ఫోన్ వల్ల సారీ కొంచెం కాఫ్ ఉంది, ఏమనుకోవద్దు తప్పుగా. హీరోయిన్లు ఇద్దరు బాగా చేశారు. ఐ మీన్ ఒకరు డాక్టరు, ఇంకోరు పక్కింటి ఆమె. ఆ పాపకి పక్కింటి ఆంటీ. క్లైమాక్స్లో మాత్రం ఏడిపిస్తారు అబ్బా. విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగున్నది. అండ్ ముఖేష్ రిషి క్యారెక్టర్ బాగున్నది. అందరూ న్యాయం చేశారు అబ్బా. ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేశారు. డైరెక్టర్ అట్లా చేయించుకున్నాడు. అండ్ ప్రొడ్యూసర్ గ్రేట్ అని చెప్పాలి. ఆయన పేరు గుర్తుంచుకున్నాను నేను, ఎందుకంటే ఆయన వెంకట్ బోయినపల్లి, మా ఊరు కొత్తపల్లి, నేను ఉండేది బోయినపల్లి. సో ఇట్లాంటివన్నీ సింక్ అయ్యి బోయినపల్లి అనేది గుర్తుంచుకున్నాను నేను. వెంకట్ బోయినపల్లి. అండ్ మ్యూజిక్ ఏమో సంతోష్ నారాయణ. అంతా బాగా చేశారు అబ్బా. వెరీ నైస్ వర్క్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఆయన పైసా పెట్టకపోతే కాదు, ఈయన యాక్టింగ్ చేయకపోతే కాదు, ఆయన కథరా అయిపోతే కాదు. కాబట్టి అందరికీ మనం క్రెడిట్ ఇద్దాం. నాకు సినిమా నచ్చింది పర్సనల్లీ. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నాకైతే నచ్చింది. కొంచెం యాక్షన్ థ్రిల్లర్స్ని ఇష్టపడుతూ ఫాదర్ ఎమోషన్ ఇష్టపడేటోళ్ళు, ఐ మీన్ ఎమోషనల్ సినిమాలు ఇష్టపడేటోళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతుంది. యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడేటోళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, మంచిగా నచ్చుతుంది. సో ఇది ఈ పండగకి రెండో హిట్ అని చెప్పుకోవచ్చు. హనుమాన్ సూపర్ హిట్, నో డౌట్, అన్డౌటెడ్లీ. అండ్ వెంకటేష్ బాబు గారు ఈ సినిమా కూడా మంచిగా ఉన్నది. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఫాదర్ ఎమోషన్ని అంటే తెలిసిన వాళ్ళు అయితే, నేను థియేటర్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక అంటే అయిపోయినాక బయటకు వస్తా అంటే నా ముంగడ ఒక అన్న ఇంకొక పక్కన ఉన్న అన్నని అరే ఎట్లా అనిపించింది రా సినిమా అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను చెవేసిన, నేను పక్కలో మీద చెవేస్తూ ఉంటాను కదా, థియేటర్లో పక్కలో ఏడుతురా లేదా, కన్ను కూడా ఎత్తుంటా. నేను ఏడుతున్నా, నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయింది, నేను ఏడుతున్నా. మరి పక్కలో ఏడుతురా లేదా, ఏడుతురంటే ఓకే అందరికి కనెక్ట్ అయింది అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో నేను బయటకు వస్తున్నప్పుడు ఒక అన్న ఇంకో అన్నని అడిగితే ఆయన చెప్తాను అన్నట్టు, సినిమా ఎట్లుందిరా నీకు నచ్చిందా అంటే, అరే నేను ఒక ఫాదర్ నాకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఆ పాయింట్కి అని అన్నాడు. సో అట్లా కనెక్ట్ అవుతారు అన్నట్టు, అట్లా కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. వెరీ నైస్, నాకు నచ్చింది. వీలైతే చూడురి. ఫాదర్ ఎమోషన్ బాగున్నది. అండ్ కొద్దిగా లెక్కలకు అతీతంగా, ఫిజిక్స్కి అతీతంగా జరిగేవి ఉంటాయి, వాటిని మనం ఏం చేయలేము. చాలా సినిమాలలో చూసినాం మనం, ఇట్లా చిటికేసి ఇట్లా వెనకంటేనే ట్రైన్ వెనక్కి పోయే సినిమాలు చూసినాం. కాలేసి తొక్కితే మొత్తం సుమాలు కిందికి అంగిపోయినాయి చూసినాం, తొక్కితే సుమాలు ఎగిరిపోయినాయి చూసినాం, తంత ఎగిరిపోయినాయి చూసినాం. ఇట్లా రకరకాలు చూసినాం. కాబట్టి ఇవి పెద్ద విషయాలు ఏం కాదు. ఆపోజిట్ వాళ్ళు గన్ను పట్టుకుని ఖాళీగా ఎందుకు నిల్చున్నారు, ఎందుకు ఈ డ్రామా, ఆ సీన్లు ఎందుకు చూపించలే, అసలు పాప వాళ్ళ తల్లిని ఎందుకు చూపించలే, ఇట్లాంటివి ఏంటంటే సినిమాగా చూస్తే మాత్రం అవన్నీ కొట్టుకపోతాయి. లేదు పాయింట్అవుట్ చేస్తే పాయింట్అవుట్ లెక్క కనబడతాయి. ఫ్లాష్ బ్యాక్లో స్టోరీ ఎందుకు చూపించలేదంటే సైంధవ్ ప్రీక్వెల్ తీస్తాడు కావచ్చు, చెప్పలేము. ఎందుకంటే క్లైమాక్స్ ఎండ్ పెట్టలేదు కదా. సైంధవ్ ప్రీక్వెల్ తీసుకోవచ్చు, అలా మిస్సెస్ది అండ్ అలా లవ్ స్టోరీ అండ్ ఫాదర్కి తెలవకుండా పెళ్లి చేసుకున్నది, ఇట్లాంటివన్నీ మళ్ళీ ప్రీక్వెల్ తీసుకోవచ్చు, దీన్ని సీక్వెల్ చేసుకోవచ్చు, మంచిగా ఉన్నది, చేసుకోవచ్చు. ఇది మ్యాటర్. నచ్చిన లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోద్దు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఇస్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ 065 శబ్బకాయర్.